సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ చేయబోతున్నాను. సో బ్రెడ్ ఆమ్లెట్కి నేనైతే ఫస్ట్గా 3 ఎగ్స్ తీసుకున్నాను. సో ఈ ఎగ్స్ అయితే నేను పగలగొట్టేసాను. తర్వాత మనకి తగినంత కారం వేసుకోవాలి. మేమైతే కారం చాలానే తింటాం, మీ ఇష్టం, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. సో దాని తర్వాత ఉప్పు అయితే వేసేసుకోవాలి రుచికి తగినంత. దాని తర్వాత బాగా మొత్తం కారం అనేది ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. సో ఇలా నేనైతే ఉండలు లేకుండా చాలా బాగా కలిపేసుకున్నాను అన్నమాట. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ క్లీన్ అయ్యాక, డ్రై అయ్యాక ప్యాన్ని స్టవ్ మీద పెట్టాలి. సో కొద్దిసేపు ఆగాక దాన్ని హీట్ చెక్ చేసి తర్వాత దాని మీద ఆయిల్ వేయాలి. సో మనం ఈ ఆయిల్ అయితే వేసేసాం కదా, అది హీట్ ఎక్కేదాకా ఉండి తర్వాత ఒక బ్రెడ్ని తీసుకొని దాన్ని మొత్తం అందులో బాగా డిప్ చేశాక దాన్ని తీసి ప్యాన్ మీద వేసుకోవాలి. సో అది కొద్దిసేపటి వరకు అలానే కాలుతూ ఉంటుంది. సో ఇలా అది హీట్ ఎక్కే టైంలో మనం కాస్త దాన్ని అటు ఇటు జరపాలి, లేదంటే అది మొత్తం మాడిపోతుంది. తర్వాత దాని మీద ఒక 2-3 డ్రాప్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. సో అదైతే మంచిగా కాలాక మనం దాన్ని తీసి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా మనం దాన్ని బాగా కాలనిచ్చాక మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. సో ఫ్లిప్ చేసుకున్నాక అది కాలిందనుకుంటే మనం ప్లేట్లోకి తీసుకోవచ్చు. సో మీకు టైం వేస్ట్ అవ్వకూడదు, తొందరగా అయిపోవాలి అంటే మాత్రం 2 బ్రెడ్స్ ఇలానే ఎట్ ఏ టైం వేసుకోండి. సో దాన్ని డిప్ చేశాక నేను ప్యాన్ మీద వేశాక సెకండ్ బ్రెడ్ని కూడా డిప్ చేస్తున్నా. ఇలా అవి 2 వేడెక్కే వరకు మనం ఆగాలి. సో ఇలా అది ఒక సైడ్ కాలే టైంలో మనం రెండో సైడ్ మీద ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా దాన్ని అటు ఇటు జరుపుతూ ఉండాలి. సో ఇప్పుడు అవి బాగా కాలాయి, దాన్ని నేనైతే ఫ్లిప్ అయితే చేశాను. ఆయిల్ అనేది కార్నర్స్కి మిగిలిపోకుండా మొత్తం బ్రెడ్ని తిప్పేస్తూ ఉన్నాను. సో ఇలా అవి రెడీ అయిపోగానే నేను అలా ప్లేట్లో వేసేసాను. సో మీరే చూడండి అవి ఎంత బాగా వచ్చాయో అసలు. నాకైతే చాలా నచ్చేసింది. సో ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.